శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నీ సాయి మాటలు తీసిపడేయకు. నీ చెయ్యిని ఇలా ఇవ్వు, నీ మనసులో భారమంతా తీసేస్తాను. నీ తండ్రి మాటలు విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. అసలు బాబాగారు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం. బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు నా దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉన్నావు కదా, బాబా, నేను ఏం చేయాలనుకున్నా, ఏ పని మొదలుపెట్టినా అందులో నష్టమే వస్తూ ఉంది. అందుకే నేను ఏం చేద్దామన్నా నాకు భయమేస్తోంది. దానితో పాటు నా చుట్టూ ఉన్నవారు కూడా నన్ను భయపెడుతున్నారు తండ్రి. నా పరిస్థితి కూడా ఏం బాగాలేదు. నేను ఇలా నష్టపోతూ ఉంటే నా కుటుంబం నేను ఏమైపోవాలి? నిన్నే నమ్మిన నాకు ఏమీ చేయడం లేదు ఎందుకు? నువ్వు కూడా నా చెయ్యి వదిలేశావా? ఇక నాకు ఎలాంటి దారి లేదు. బాబా, నా వైపు చూస్తూ ఉన్నావా అని కన్నీటి కళ్ళతో నాతో మాట్లాడుతూ ఉన్నావు కదా. చూడమ్మా, ఇక నీలో ఉన్న భయాన్ని తీసేసి నీకు విజయం రుచి చూపించబోతున్నాను. నిజం తల్లి, వెంటనే నేను చెప్పేది విను. చూడు బిడ్డ, ఎప్పుడూ కూడా కష్టాల్ని చూసి వెనుకడుగు వేయకు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నీ ప్రయత్నాన్ని ఆపకు. ఒక్క విషయం గుర్తించుకో తల్లి, 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. కోట్ల డబ్బు కూడా ఒక్క రూపాయితోనే మొదలవుతుంది. అలానే నీ గెలుపు కూడా నీ మంచి ఆలోచనలతోనే మొదలవుతుంది. ఓటమి నుంచి పాఠం నేర్చుకోవాలే తప్ప ఓడిపోయానని అక్కడే ఆగిపోకూడదు. జరిగిపోయిన దానిని తలుచుకుని బాధపడకు. అది నిన్ను ఇంకా కిందకి లాగేస్తుందని గుర్తించుకో. నేను సాధించగలను అనే నమ్మకం నీలో ఉండాలి. విజయం సాధించే వారి రహస్యం ఏంటో తెలుసా? వాళ్ళు ఒకసారి ఓడిపోయినా నేను మళ్ళీ గెలుస్తాను అని వారి మీద వారు పెట్టుకున్న నమ్మకమే వారిని తిరిగి గెలిపిస్తుంది. కాబట్టి నువ్వు కూడా నిన్ను గాఢంగా నమ్ము. ఆప్తులు ఎవరు, నింద వెయ్యని బంధువులు ఎవరు? నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీతో ఉండేది నీ నీడ మాత్రమే అని తెలుసుకో. పోయిన దానికోసం బాధపడకు. ఒకటి నీ దగ్గర నుంచి పోయింది అంటే అది నీకు అవసరం లేదని అర్థం. అది వస్తువైనా సరే, బంధమైనా సరే. ఆవేశంలో అన్నీ అబద్ధాలే కనిపిస్తాయి తల్లి. ఆలోచిస్తేనే నిజానిజాలు తెలుస్తాయి. ఎప్పుడూ కూడా నీ ఆలోచనా శక్తిని కోల్పోకు. నీ లక్ష్యం చేరుకోవడానికి నువ్వు బయలుదేరాక నీ దారి ఎలా ఉన్నా సరే నువ్వు ముందుకు వెళ్ళాల్సిందే. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. విలువైన బాధ్యతలు మోసిన వారే విలువైన మాటలు కూడా చెప్పగలరు. చిన్నదే కదా అని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకు. ఎందుకంటే చిన్న విత్తనం నుంచే మహావృక్షం పెరుగుతుందమ్మా.
అసలు ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. అది ఏదైనా సరే, గెలుపైనా సరే, ఓటమైనా సరే, బాధైనా సరే, సంతోషమైనా సరే. నువ్వు చేసే పని చిన్న దీపంలా భావిస్తే అది ఏదో ఒకరోజు ఒక పెద్ద జ్యోతిలా మారి నీ జీవితాన్ని అందంగా మారుస్తుంది. చెడు పనులు చెయ్యకు. అది నిన్ను చాలా బాధ పెడుతుంది బిడ్డా. మంచినే తలుస్తూ ఉండు. నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా? అస్సలు తీసి పారేయకు తల్లి. నీ చేతిని నేనెప్పుడూ వదలను. నిన్ను నా ఒడిలో భద్రంగా దాచుకుంటాను. ఒకవేళ నేను నిన్ను వదిలేశాను అని అనుకుంటే అది నా బిడ్డల భ్రమ మాత్రమే. నా బిడ్డలతో ఎప్పుడూ నేను నడుస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బాబాగారు మనకు ఎంత గొప్ప సందేశం చెప్పారు. బాబాగారు ఏమంటున్నారంటే, ఒక కష్టం వచ్చిన తర్వాత అక్కడే ఆగిపోకూడదు, బాధపడకూడదు. ఎందుకంటే ఈ జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. అది సంతోషమైనా సరే, చివరికి బాధ అయినా సరే, ఎంత పెద్ద బాధ వచ్చినా అది శాశ్వతంగా మనతో ఉండిపోదు. కొద్ది రోజుల తర్వాత అది ఎలాగూ పోతుంది. అంత మాత్రం దానికి మనం మిగతా జీవితం అంతా కూడా దానినే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే మనం బ్రతికే ఈ జీవితానికి అర్థం లేదని బాబాగారు చెప్పిన ఈ సందేశంలో అర్థమండి. మరొక మాట కూడా అన్నారు బాబాగారు, నా బిడ్డలు నా సాయి తండ్రి నాతో లేడు అని అనుకుంటే అది కేవలం వాళ్ళ భ్రమ మాత్రమే. నేనెప్పుడూ కూడా నా బిడ్డల వెంటనే నడుస్తూ ఉంటాను అని చెప్పారు. అది అక్షర సత్యం అండి. బాబాగారు ఎటువంటి పరిస్థితులైనా సరే, ఎటువంటి గడ్డు కాలమైనా సరే తన బిడ్డల చెయ్యి వదలరు. బాబాగారు బిడ్డలు 25% కష్టాలని మోస్తూ ఉంటే మిగిలిన 75% కష్టాలని ఆ తండ్రి భరిస్తుంటారండి. 100% కష్టాలు మనకొస్తే మనం భరించలేం. అది మన వల్ల కాదు. మీరు ఆలోచించండి. మనకొచ్చిన చిన్న చిన్న కష్టాలకే మనకు దిక్కుతోచని స్థితి ఏర్పడుతుంది. అలాంటిది మన కర్మ ఫలితాల కారణంగా 100% కష్టాలు మనం అనుభవించాల్సి వస్తే ఆ పరిస్థితి వర్ణనాతీతమండి. బాబాగారు మనం భరించదగినటువంటి కష్టాలను మాత్రమే మనకిచ్చి మిగతావి ఆ తండ్రే భరిస్తారండి. అది ఎంతో బాధగా కాదు, ఎంతో ఇష్టంగా తీసుకుంటారు ఆ కష్టాలని కూడా. ఎందుకంటే అది వాళ్ళ బిడ్డల జీవితం కాబట్టి, వాళ్ళ బిడ్డలు సంతోషంగా ఉండాలి కాబట్టి ఆ తండ్రి ఎప్పుడూ కూడా తన బిడ్డల కష్టాలను ఆనందంగా మోస్తారు. ఈ ఒక్క విషయాన్ని మనసులో పెట్టుకుంటే మీరెప్పుడూ కూడా బాధపడరు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.